ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ప్రజలందరూ ఏపీలో జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. దీనికి సంబంధించి మనకి ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి వివరాలు ఇచ్చారు ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకేంటంటే రీసెంట్గా ఒక తుఫాన్ అయితే వచ్చింది. సో ఆ తుఫాన్తో మనకేంటంటే చెదురుమదురు జల్లులు అయితే కురిశాయి. మళ్ళీ మనకేంటంటే చలి అనేది తీవ్ర స్థాయికి అయితే అందుకునింది. అయితే ఇప్పుడు మనకు చల్లటి దట్టమైనటువంటి పొగమంచు కొమ్ముకొని అయితే వస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ విపరీతమైనటువంటి పొగమంచు అయితే కురుస్తుంది. తెల్లవారుజామున మనం చూసుకున్నట్లయితే దట్టంగా కురుస్తున్నటువంటి పొగమంచుతో మనకు ప్రజలు లబోదిబమంటున్నారు. విజిబిలిటీ అయితే బాగా అయితే తగ్గింది. కేవలం 200-300 మీటర్లు దూరంలో వాహనాలు కూడా అయితే కనిపించని పరిస్థితి అయితే నెలకొంది. అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో మనకి ఏంటంటే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు వాతావరణ శాఖ. అయితే కోనసీమ జిల్లా కానివచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కానివచ్చు, ఏలూరు జిల్లా కానివచ్చు, ఎన్టీఆర్ జిల్లా కానివచ్చు, ఇక మనకు బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, అలాగే మనకు శ్రీకాకుళం జిల్లా, సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, కృష్ణా జిల్లా, అక్కడ మనకు చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో సో మనకి ఇది ఏంటంటే పొగమంచు ఎక్కువగా అయితే ఉంది. సో ఈ పొగమంచు కారణంగా ఏంటంటే మనకు తుఫాను హెచ్చరికల కేంద్రం అంటే ఈ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అనేది ప్రకటించింది. సో ఈ పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయంలో విమానాలను కూడా అయితే రద్దు చేశారు. సో ఈ పొగమంచు అనేది మనకు వచ్చే నెల వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో దాని తర్వాత మనకేంటంటే మనకు క్రమేణా ఈ పొగమంచు అనేది తగ్గుతూ వస్తుంది. సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా ట్రావెల్ చేయాలన్నా బైకుల్లో కానివచ్చు, కార్లలో కానివచ్చు, జాగ్రత్తగా మీరు ఈ పొగమంచులో అయితే వెళ్ళకండి. ఇది తగ్గిన తర్వాత అంటే 9-10 గంటలకు మీరు బయటకు అయితే వెళ్ళండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో నచ్చింది లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.